నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో సంకుల సమరం జరుగుతున్న సందర్భంగా కాంగ్రెస్ పార్టీ బౌన్స్ బ్యాక్ అయిందా, కొన్నిళ్ళు సక్సెస్ అయిందా, ఈ రెండు విషయాల మీద మాట్లాడుకుందాం. మొట్టమొదటిది, కులగణన చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. దానికి అనుగుణంగా సుమారు 6 నెలలు కాగానే మొదలుపెట్టింది పని. కానీ పార్లమెంట్ ఎన్నికలు రావడం దానివల్ల ఆలస్యమైంది. చివరికి మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక 13 నెలల తర్వాత, ఈ 12 నెలల తర్వాత 52 రోజుల పాటు మొత్తం రాష్ట్రం అంతా కులగణన సమగ్ర ఆర్థిక సామాజిక సర్వే నిర్వహించింది. 56 ప్రధాన ప్రశ్నలు, మరొక 16 ఇతర ప్రశ్నలు కలిపి 75 ప్రశ్నలతో మొత్తం మీద ఈ కులగణన చేసిన అనిపించుకున్నారు. రెండవది, ఒకటేమో మొత్తం రాష్ట్రంలో సమగ్ర సర్వే కులగణన, ఇదొకటి. రెండవది ఏం చేశారంటే, ఎస్సీ వర్గీకరణ మీద సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు, అట్లాగే కేంద్ర ప్రభుత్వం ఆహ్వానించిన దాన్ని మందకృష్ణ మాదిగకి ఎన్నడో మా మోడీ గారు ప్రధాన సభల్లో చెప్పిండు, హైదరాబాద్ జరిగిన బహిరంగ సభలో. కనుక దానికి అనుగుణంగా ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు సానుకూలంగా తీర్పిచ్చింది. దాంతోపాటు మోడీ గారు కూడా సానుకూలంగా ఉన్నారు. దానిలో తెలంగాణలో కూడా ఎస్సీ వర్గీకరణను మొట్టమొదటిగా దానికి ప్రారంభించిన రాష్ట్రంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీని ఒప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటివరకు దేశంలో ఎక్కడా కూడా ఈ ఎస్సీ వర్గీకరణ గురించి చట్టము చేయలేదు, ఎలాంటి కమిషన్ నియమించలేదు. ఇప్పటికైతే మొట్టమొదటి రాష్ట్రంగా మనం ఉంటాం. ఆనాడు సుప్రీంకోర్టులో తీర్పు రాగానే వెంటనే స్పందించి, అప్పుడు అసెంబ్లీ అసెంబ్లీ జరుగుతున్న క్రమంలోనే రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. అందుకని రెండు వేరువేరుగా చూడాలి. ఒకటి, కులగణనలో బౌన్స్ బ్యాక్ అయిండు అంటే దానికి ప్రధానమైన కారణం ఎప్పుడు చేయాల్సిన పని అప్పుడు చేయకుండా, ఏ పని మొదలు ఏ పని వెనుక అని చేయకుండా బీసీ కులగణన లెక్కలో కొన్ని తప్పిదాలు చేసిండు. హైకోర్టు మొట్టికాయ వేసి మీరు డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేయకుండా కులగణన ఎట్లా చేస్తారు అన్న తర్వాతనే పుసాని వెంకటేశ్వరరావు గారితో డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేశారు. కానీ ఇప్పటికి కూడా బీసీ కులగణన విషయంలో చాలా పొరపాట్లు ఉన్నాయి, చాలా లోపాలు ఉన్నాయి. ఎందుకంటే కేవలం కోర్టుకు సంతృప్తిపరచడానికి డెడికేటెడ్ కమిషన్ వేసినా కూడా ఆ కమిషన్ ద్వారా ఈ లెక్కలు చేయలేదు. ప్రణాళిక సంఘం ద్వారా వాళ్ళు ఏదైతే మన ప్లానింగ్ కమిషన్ ఏదైతే ఉన్నారో, మన రాష్ట్ర ప్రభుత్వ ప్లానింగ్ శాఖ ద్వారా ఈ గణన చేసిండ్రు. ఇందులో చాలా మంది ఉద్యోగులను వాడుకున్నారు. ఎక్కడ కూడా వాలంటీర్లు కాదు, ప్రభుత్వ ఉద్యోగుల్ని వాడుకున్నారు. ఆశా వర్కర్ నుంచి మొదలుపెడితే అందరినీ కాదనలేము. కానీ ఇందులో ఏమైందంటే జనాభాకును ఓటర్లకు తేడా రావడం, అట్లాగే చాలా ఇళ్ళు మిస్ కావడం. 3 లక్షల ఇళ్ళు మేము సర్వే చేయలేదని ప్రభుత్వం చెప్తుంటే 3 కాదు 13 లక్షల ఇళ్ళు చేయలేదు, హైదరాబాద్లో సగం కూడా కాలేదు, 30% కాలేదని ఆరోపణ వస్తుంది. ఈ కులగణన విషయంలో బౌన్స్ బ్యాక్ అయింది వరకు చెప్పాలంటే ప్రభుత్వం. కానీ ఏదైతే ఎస్సీ వర్గీకరణ విషయంలో మాత్రం చాలా విజయం సాధించిందని నేను అంటున్నాను. ఎందుకంటే ఎస్సీ వర్గీకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వము, సుప్రీంకోర్టు రెండు ఏకపక్షంగా చెప్పేసినాయి చేయమని. కనుక అందులో షా కమిషన్ వేసినాక ఇక్కడ ఏమైందంటే, ఏదో మనకు ఒక ఎస్సీ వర్గీకరణ కోసం కమిషన్ వేయడం, దానికి ఈ కులగణనతో సంబంధం లేకుండా 2011 జనాభా లెక్కలు తీసుకోవడం మనకు జరిగింది. ఏంటంటే మనకు 2011 లెక్కలు తీసుకున్నారు కనుక ఇక్కడ ఎస్సీ జనాభా విషయంలో 2011 ప్రామాణికంగా తీసుకుని కనుక ఈ మొన్న చేసిన కాంగ్రెస్ పార్టీ చేసిన ఈ సామాజిక సర్వే అంశాలు అందులో లేవు కనుక దానిలో ఈ చిక్కుముళ్ళు లేవు. 2011 జనాభా లెక్కలు తీసుకున్నారు, ఎస్సీలలో వర్గీకరణ ఇంతమంది ఉన్నారు లెక్కలు చేశారు. దాని ద్వారా అది ఆల్రెడీ జనాభా లెక్కలలో వచ్చిందే కనుక కొత్తగా దానికి లెక్కలు వేరే చేయాల్సిన అవసరం లేదు. కానీ అందులో ఏబిసిడి వర్గీకరణలో కొన్ని పొరపాట్లు జరిగినాయని మందకృష్ణ మాదిగ గారు నిన్ననే మనకు మన రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని కలవడం, వినతిపత్రం ఇవ్వడం, దాన్ని సానుకూలంగా పరిష్కరిస్తామంటున్నారు. ఇక్కడ వచ్చిన చిక్కు ఏంటంటే, చట్టపరంగా ఎస్సీ వర్గీకరణ చెల్తుంది దేశవ్యాప్తంగా. అందులో మొదటి రాష్ట్రంగా మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉన్నది. అంటే ఆనాటి నుంచి ఈనాటికి కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా చాలామంది రాజకీయ నాయకులు ఏబిసిడి వర్గీకరణకు మందకృష్ణకు మద్దతు ఇస్తూనే కొంత భయపడుతూ అప్పుడిప్పుడు దాన్ని చేయలేకపోయారు. కానీ తెలంగాణలో తీర్పు వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా ఏదైతే రేవంత్ రెడ్డి ఏదైతే వ్యక్తం చేస్తున్నాడో దాని ప్రకారం ఉన్నది. కాకపోతే ఇక్కడ కులాల మధ్య వైరుధ్యం ఉంది కనుక మిత్ర వైరుధ్యమే కానీ శత్రు వైరుధ్యం లేదు. కానీ అది పెంచకుండా చూడాల్సిన బాధ్యత ఉంది ప్రభుత్వం మీద. ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే, ఏదైతే ఈ ఎస్సీ వర్గీకరణలో కొంచెం లోపం జరిగింది. ఎట్లా అంటే 15 లక్షల మంది ఉన్న మాల వర్గానికేమో
5%, 32 లక్షల పైగా ఉన్న మాదిగ ఉపకులాలకు ఏదైతే వాటికేమో కేవలం 9% కూడా సరైనది కాదు, మాకు 11%, ఈ లెక్కల ప్రకారం మాకు 11% కావాలి అని మందకృష్ణ మాదిగ గారు అంటున్నారు. 11 దాన్ని 10 చేస్తారా అనే దాని మీద ఉంది కనుక దాని మీద చాలా చర్చ జరుగుతుంది. ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి మన బట్టి విక్రమార్క గారు మాల కులానికి చెందినవారు, అట్లా వివేకు, వెంకటస్వామి కుటుంబము, ఇట్లా కొందరు ఆపుతున్నారు, కొందరేమో రేవంత్ రెడ్డి గారి మీద ఒత్తిడి చేస్తున్నారు, ఈ శాతం పెంచడం చేస్తలేరు అని ఒక మాట ఉన్నది. కానీ ఇప్పుడు వాటికి అతీతంగా చేయాల్సి వస్తుంది కదా, లెక్కలే కదా, సూత్రం తప్పైతే లెక్క తప్పుతుంది. కానీ ఇప్పటికి కూడా మనకు విద్యా ఉద్యోగ అవకాశాల్లో ఇప్పటి వరకైతే నేను ఎస్సీ క్యాస్ట్కు 15% రిజర్వేషన్ ఉంది. దేశవ్యాప్తంగా జనాభా పెరిగింది. రాజకీయ రంగంలో మాత్రం 18% పైగా ఉంది. మన తెలంగాణ చూసుకుంటే సుమారు 18.5 దాకా తెలంగాణలో రాజకీయ రంగంలో రిజర్వేషన్ లభిస్తున్నాయి ఎస్సీకి. ఎస్టీకి కూడా 6.5% రిజర్వేషన్ లభిస్తున్నాయి. అయితే ఇది పక్కన పెడితే ఉద్యోగ అవకాశాలు మాత్రం ఇప్పటికీ ఎస్సీ వర్గానికి అన్ని కలిపి 15% ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. దాన్ని మార్చాలంటే కేంద్ర ప్రభుత్వం చట్టం చేయాలి. దాన్ని ఇప్పుడు మార్చలేము. కనుక తెలంగాణలో ఇప్పుడు ఆ ఉన్న 15%లో అంటే పిండి కొద్ది రొట్టె, వీటి ఏం చేశారు, 1% కొందరికి ఇచ్చి, ఒక 3వ వర్గానికి, 2వ వర్గానికి 9% ఇచ్చి, మొదటి 3 గ్రూపులు చేశారు. మొదటి గ్రూప్కి ఏమో 5% ఇచ్చారు, మాల ఇతర వర్గాలు. కనుక అప్పుడేమైందంటే మాకు 5 అని వాళ్ళకి ఎట్లు ఇస్తారు, 15 లక్షల జనాభాకి 5 ఎట్లు ఇస్తారు, మేము 33 లక్షల మందికి ఉన్న మాకు 9% ఎట్లు ఇస్తారు, ఈ లెక్క ప్రకారం మాకు 11% రావాలి అని చెప్పి మందకృష్ణ వారికి అంటున్నారు. ఇది పెద్ద సమస్య కాకపోవచ్చు, కాకపోతే 11 కాకపోయినా ఇటు 9 కాక మధ్య మార్గంగా 10% కనుక ఒక సెటిల్ అయితే ఇద్దరు కూడా అటు మాదిగా ఈ 2 వర్గాలు కనుక ఒప్పుకుంటే అప్పుడు 10%కు ఏదైనా సెటిల్ కావచ్చు. దీనివల్ల మాత్రం ఇక్కడ ఎలాంటి లీగల్గా చిక్కులు ఉండవు, ఎలాంటి మనకు ఏదైతే రాజకీయంగా చిక్కులు ఉండవు. కానీ బీసీ వర్గీకరణ మాత్రం ఇంకొకటి ఏంటంటే ఏబిసిడి చేయమంటున్నారు. ఇప్పుడు ఇక్కడ కొన్ని వర్గాలు ఈ మూడు వర్గాలలో కొందరిని ఇంకా కొందరు ఉన్నారు, వాళ్ళను 4వ వర్గంగా చేస్తే బాగుంటుంది అన్నాడు మందకృష్ణ. ఆశించింది మొదటి నుంచి ఆయన అంటుంది కూడా అదే, ఏబిసిడి చేయమంటున్నారు. కనుక 3వ వర్గాలు కాకుండా 4వ చేస్తే ఆ సమస్య పరిష్కారం అవుతుంది. ముఖ్యంగా ఎస్సీ వర్గీకరణను మొట్టమొదటి అమలు చేస్తున్న రాష్ట్రంగా, అమలు చేయబోయే రాష్ట్రంగా తెలంగాణ ఒప్పుకోవచ్చు. రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ ప్రభుత్వం అభినందించవచ్చు. ఇక బీసీ వర్గీకరణ మాత్రం బీసీల్లో ఇప్పటికీ ఉపకులాల లెక్కలు చేల్చలేదు వాడు. ఇప్పటికి కూడా ఎస్సీ ఉపకులాల లెక్కలు ఉన్నాయి మనకు, కానీ బీసీ ఉపకులాల లెక్కలు లేవు ఇప్పటిదాకా. దాంతో సమస్య వస్తుందంటే బీసీ జనగణన కానీ లేకుంటే లెక్కలు కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీకి బౌన్స్ బ్యాక్ అని, ఇందులో జిలేబీకి చక్కెర అయిపోయింది. 42% రాజకీయాల్లో రిజర్వేషన్ ఇవ్వగలుగుతారా, రేపు స్థానిక ప్రభుత్వాల ఎన్నికలు వాయిదా పడుతున్నాయి, ఇంకా దూరం పోయేటట్టున్నాయి. కనుక బీసీ కులగణన బీసీ విషయంలో మాత్రం బౌన్స్ బ్యాక్ అయిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ వర్గీకరణలో మాత్రం దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని నేను అంటున్నాను. నమస్కారం.